అందరికీ ప్రైజ్ లార్డ్. ఈరోజు జూన్ 3వ తారీఖు దేవుని వాక్యదానాన్ని మనము చూసుకుందాం. నిన్నటి దినాన మనం గమనించినట్లయితే పౌలు ఒక్కొక్క వ్యక్తిని గురించి వారు కలిగి ఉంటున్నటువంటి ఆ జీవిత విధానం, నమ్మకత్వాన్ని గురించి ఇక్కడ ప్రస్తావిస్తూ ఉన్నాడు. అయితే మొన్నటి దినాన నమ్మకమైనటువంటి వాడిగా తిమోతిని మనం చూసి ఉంటా ఉన్నాం. నిన్నటి దినాన దేమా పౌలును మధ్యలోనే విడిచిపెట్టినట్లుగా మనం చూడగలుగుతూ ఉంటాం. మొదటి చెరలో ఉన్నప్పటికీ కూడా ఆ తర్వాత ఈ లోకమును స్నేహించి ఆయన దెసలోనికకు వెళ్ళిపోయినట్లుగా పౌలు అక్కడ ప్రస్తావించడం మనం చూడగలుగుతూ ఉంటాం. ఆ తర్వాత క్రెస్కే గురించి, తీతును గురించి మనము చూచి ఉంటా ఉన్నాం. అయితే ఈరోజు మరి ముగ్గురు వ్యక్తులను గురించి చూడబోతా ఉన్నాం. ఇక్కడ ఈరోజు మనం ధ్యానం చేసేటటువంటి వచనాలు తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము 11-12 వచనాలను మనం ధ్యానం చేయబోతా ఉన్నాం. ఇక్కడ గమనించినట్లయితే మరి ముగ్గురు వ్యక్తులను గురించి, వారి యొక్క విశ్వాస పరిణామం, అంటే వారు నమ్మకమైన వారా అపనమ్మకమైనటువంటి వారా అనేటటువంటి విషయాన్ని మనం ఇక్కడ గమనించబోతా ఉన్నాం. అక్కడ గమనించినట్లయితే 11వ వచనంలో చెప్పబడుతున్నటువంటి మాట, లూకా మాత్రమే నా యొద్ద ఉన్నాడు, మార్కును వెంటబెట్టుకొని రమ్ము, అతడు పరిచారము నిమిత్తము నాకు ప్రయోజనకరమైన వాడు, తుకీకును ఎఫెస్సునకు పంపితిని. ఈ విషయాలను మనం ఇక్కడ గమనించబోతా ఉన్నాం. అయితే ముగ్గురు పేర్లను ఇక్కడ ప్రస్తావించబడుతుంది. మొదటగా లూకా, రెండవదిగా మనం చూచినట్లయితే మార్కును వెంటబెట్టుకొని రమ్మంటా ఉన్నాడు. అట్లాగే మూడవదిగా తుకికును గురించి ఆ ఎఫెస్సునకు పంపించబడినట్లుగా మనం ఇక్కడ చూడగలుగుతూ ఉంటాం. మొదటిగా మనం చూసినట్లయితే లూకా తన యొద్ద ఉంటున్నట్లుగా అక్కడ పౌలు ప్రస్తావిస్తూ ఉన్నాడు. ఇక్కడ గమనించినట్లయితే ఈ లూకా మనం గమనించినట్లయితే వైద్యుడైనటువంటి లూకా. ఇంకా మనం ఆలోచించినట్లయితే లూకా సువార్త, అట్లాగే అపోస్తలుల కార్యములు రాసినటువంటి లూకాగా మనం ప్రస్తావించగలుగుతూ ఉంటాం. ఇంకా మనం గమనించినట్లయితే ఈ లూకా గారు రాసినటువంటి ఈ అపోస్తలుల కార్యములు పౌలు రాసినటువంటి పత్రికలకు, యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క పరిచర్యను తెలియజేసేటటువంటి ఆ సువార్తలకు మధ్యగా ఒక వంతెన లాగా, బ్రిడ్జ్, అంటే ఆ గ్యాప్ను ఫిల్ చేయడానికి ఒక బ్రిడ్జ్ లాగా అక్కడ ఉండడం మనం చూడగలుగుతూ ఉంటాం. ఈయన వైద్యుడు మాత్రమే కాదు, చరిత్రకారుడు కూడా అనేటటువంటి విషయాన్ని మనం ఇక్కడ గుర్తించాలి. అటువంటి వ్యక్తి పౌలు యొక్క మరణ సమీప కాలమందు అతనితో కూడా ఉంటున్నట్లుగా ఇక్కడ చెప్పబడుతున్న విషయాన్ని స్పష్టంగా గుర్తించాలి. ఈ విషయాన్ని పౌలు అక్కడ ప్రస్తావిస్తున్నట్లుగా మనము చూడగలుగుతూ ఉంటాం. ఆ పౌలు ద్వారా ఈ లూకాని గురించి అయినటువంటి విషయాలను మనం ఒకవేళ చూసినట్లయితే కొలసీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 14వ వచనంలో అక్కడ చెప్పబడుతున్నటువంటి మాట గనక మనం చూసినట్లయితే లూకాను గురించి పౌలు ఏం చెప్తా ఉన్నాడు? అవును సహోదరులారా, మీరు యూదయాలో క్రీస్తు యేసునందున్న దేవుని సంఘములను పోలి నడుచుకున్న వారైతిరి. వారు యూదుల వలన 4:14 కొలసీలకు రాసినటువంటి పత్రిక. లూకాను ప్రియుడైన వైద్యుడును దేవాయు మీకు వందనములు చెప్పుచున్నారు. అంటే మొదటి చెరలో కూడా ఈ లూకా, అంటే కొలసీలకు రాసినటువంటి పత్రిక, ఫిలిప్పీలు, ఫిలెమోను, ఇవన్నీ కూడా చెరలో ఉండి పౌలు అక్కడ రాశాడు, రోమా మొదటి చెరలో. అప్పుడు కూడా లూకా వాజ్ అసిస్టింగ్ పాల్ ఇన్ హిస్ ఫస్ట్ ప్రిజన్. అంటే మొదటి చెరలో కూడా పౌలుతో పాటు ఉన్నాడు. అందుకనే పౌలు లూకాను గురించి సంబోధిస్తూ అంటున్నాడు, ప్రియుడైన వైద్యుడును మీకు వందనములు చెప్పుచున్నారు. అంటే లూకా పౌలుకు జత పనివాడుగా ఉంటున్నట్లుగా మనం ఇక్కడ గుర్తించగలుగుతూ ఉంటాం. అదే చెరలో ఉండి రాసినటువంటి మరొక పత్రిక, ఫిలెమోనుకు రాసినటువంటి పత్రికలో మనం చూసినట్లయితే 24వ వచనంలో
క్రీస్తు యేసునందు నా తోడి ఖైదీ అయిన ఎపఫ్రా, నా జతపని వారైన మార్కు, అరిస్తార్కు, దేమా, లూకా వందనములు చెప్పుచున్నారు. అంటే పౌలు లూకాను ఇక్కడ కూడా జతపనివాడుగా ఎంచుతున్నట్లుగా మనం ఇక్కడ గుర్తించగలగాలి. కాబట్టి ఈ విధముగా మనము ఆలోచించినట్లయితే లూకా కూడా తిమోతి వలె ఓ నమ్మకమైనటువంటి వాడిగా మనం ఇక్కడ చూడగలుగుతాం. పౌలుకు ఒక నమ్మకమైన జతపనివాడిగా మనం ఇక్కడ గుర్తించగలుగుతా ఉంటాం. ఇంకా ఇక్కడ మరొక వ్యక్తి మార్కును గురించి మనం చూడబోతా ఉన్నాం. జాన్ మార్కు సువార్తను రాసినటువంటి ఈ మార్కును గురించి ఏం చెప్పబడుతుంది అనేటటువంటి విషయాన్ని మనం ఇక్కడ ఒకానొక సమయమందు అపనమ్మకమైనటువంటి వాడు, కానీ ఇప్పుడు నమ్మకమైనటువంటి వాడుగా ఎంచబడతా ఉన్నాడు. పౌలు మార్కుని గురించి రాస్తూ అంటున్నటువంటి మాట గనక మనం ఆలోచించినట్లయితే, మార్కును వెంటబెట్టుకొని రమ్ము, అతడు నా పరిచారము నిమిత్తము నాకు ప్రయోజనకరమైన వాడు. మరి మార్కు యొక్క జీవితాన్ని ఒక్కసారి మనము తిరిగేసి చూస్తే, అపోస్తలుల కార్యం అంటే పౌలు తన ప్రారంభ దినాల్లో తన యొక్క మిషనరీ మొదటి పరిచర్యలో అక్కడ ఆయన కూడా మార్కు కూడా పౌలుతో పాటు మొదలుపెట్టాడు. అంటే తనతో పాటు వచ్చాడు, కానీ మధ్యలో వారిని వదిలిపెళ్ళిపోయినట్లుగా మనం చూడగలుగుతాం. ఈ మార్క్ బర్నబాకు మేనల్లుడుగా మనం ఇక్కడ గుర్తించగలుగుతూ ఉంటాం. మొదటగా అపోస్తలుల కార్యములు 12వ అధ్యాయం 12వ వచనాన్ని కనుక మనం చూసినట్లయితే, ఇట్లు ఆలోచించుకొని అతడు మార్కు అను మారుపేరు గల యోహాను తల్లి అయిన మరియ ఇంటికి వచ్చెను. అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయుచుండిరి. అంటే ఇక్కడ మార్క్ తన ఇంటిలో ప్రారంభ దినాల్లో అక్కడ ఆ సంఘం అక్కడ కూడుకునేటట్లుగా మనం చూడగలుగుతూ ఉంటాం. అయితే అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయం 13వ వచనంలో మనం చూసినట్లయితే, తరువాత పౌలును అతడితో కూడా ఉన్నవారును ఓడ ఎక్కి పాపు నుండి బయలుదేరి పంపులియాలోనున్న పెరిగేకు వచ్చిరి. అచ్చట యోహాను వారిని విడిచిపెట్టి యెరూషలేమునకు తిరిగి వెళ్ళెను. అంటే ఈ సువార్త ప్రకటనలో పౌలు బర్నబాలు ముందుకు కొనసాగుతూ ఉంటే మార్కు కూడా వారితో ఉన్నాడు. అయితే ఇక్కడ 13వ అధ్యాయం మొదటి వచనంలో చూసినట్లయితే అప్పటి నుంచి ఆ పాపు వరకు వారితో ఉన్నాడు, కానీ అక్కడ మాత్రం వారిని విడిచి తిరిగి వెనక్కు వెళ్ళిపోయినట్లుగా మనం చూడగలుగుతాం. ఈ మార్క్ విషయంలో అక్కడ మనం చూసినట్లయితే బర్నబాకు పౌలుకు తీవ్రమైన వాదము కలిగినట్లుగా మనం చూడగలుగుతూ ఉంటాం. బర్నబా అంటాడు, తిరిగి ఆ రెండవ మిషనరీ పరిచర్యకు బయలుదేరేటప్పుడు మార్కును వెంటబెట్టుకొని వెళ్దాం అంటాడు. కానీ పౌలు మధ్యలో వెళ్ళిపోయినటువంటి వాడిని తీసుకువెళ్ళడం సబబు కాదని వాదిస్తాడు. అక్కడ ఆ విషయం అపోస్తలుల కార్యం 15వ అధ్యాయం 36వ వచనం నుంచి మనం చూసినట్లయితే, కొన్ని దినములైన తర్వాత ఏ పట్టణంలో ప్రభు వాక్యము ప్రచురించుము, ఆయా పట్టణంలో ప్రతి పట్టణంలో ఉన్న సహోదరుల యొద్దకు తిరిగి వెళ్ళి వారు ఎలాగున్నారో మనము చూతమని పౌలు బర్నబాతో అనెను. అప్పుడు మార్కు అను మారుపేరు గల యోహాన్ను వెంటబెట్టుకొని పోవుటకు బర్నబా ఇష్టపడెను. అయితే పౌలు పంపుల్యాలో పని కొరకు తమతో కూడా రాక తమ్మును విడిచిన వారిని వెంటబెట్టుకొని పోవుట యుక్తము కాదని తలంచెను. వారిలో తీవ్రమైన వాదము కలిగినందున ఒకడు విడిచి వేరైపోయిరి. బర్నబా మార్కును వెంటబెట్టుకొని ఓడ ఎక్కి కుప్రాకు వెళ్ళెను. పౌలు శీలని ఏర్పరచుకొని సహోదరుల చేత ప్రభు కృపకు అప్పగింపబడిన వాడై బయలుదేరి సంఘములను స్థిరపరచు సిరియా కిలికియా దేశముల ద్వారా సంచారము చేయుచుండెను. అంటే ఇక్కడ మార్క్ వారిని వదిలిపెట్టి వెళ్ళిపోయాడనేటటువంటి ఆ విషయంతో ఇక్కడ పౌలు మార్కును వెంటబెట్టుకొని వెళ్ళడానికి ఇష్టపడ్డాడు. మార్క్ యొక్క జీవితాన్ని క్లుప్తంగా మనం ఆలోచించినట్లయితే ఆయన తిరిగి అక్కడ పేతురు నా కుమారుడుగా ఆత్మీయ కుమారుడుగా సంబోధించడం మార్కుని గురించి మనం అక్కడ స్పష్టంగా చూడగలుగుతూ ఉంటాం. ఇక్కడ మనం గుర్తించినట్లయితే ఆ పేతురు
ద్వారా తిరిగి ఈయన విశ్వాసంలో స్థిరపరచబడి నమ్మకమైనటువంటి వాడిగా ఎంచబడినట్లుగా మనం అక్కడ గుర్తించగలుగుతాం. అందుకనే పౌలు ఆయన రాస్తూ అంటాడు, మార్కును వెంటబెట్టుకుని రమ్ము, అతడు పరిచారం నిమిత్తము నాకు ప్రయోజనకరమైన వాడు అంటా ఉన్నాడు. అంటే ఈ విషయాన్ని స్పష్టంగా మనం అక్కడ గుర్తించగలగాలి. ఈ విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. అంటే ఆ మార్కును గురించి ఒకానొక సమయంలో అపనమ్మకమైనటువంటి వాడిగా ఉంది, ఇప్పుడు నమ్మకత్వాన్ని నిలబెట్టుకున్నటువంటి వాడిగా పౌలు ఎంతటి మాట అంటున్నాడంటే నాకు ప్రయోజనకరమైన వాడు. ఆలోచించాల్సినటువంటి విషయం ఏంటంటే ప్రతి వ్యక్తి తన జీవితంలో దారి తప్పిపోయేటటువంటి వాడే. మార్క్ జీవితం నుండి మనం నేర్చుకోవాల్సినటువంటి గొప్ప పాఠము రిస్టోరేషన్. తిరిగి ఆయన ఎదుట ఆ నమ్మకత్వాన్ని నిలబెట్టుకునేటటువంటి గొప్ప పరిస్థితి, అది మనం తిరిగి జ్ఞాపకం చేసుకోవాలి. మార్క్ ఆ విధంగా రిస్టోర్ చేయబడినట్లుగా మనం చూడగలుగుతాము. ఇంకా అక్కడ మనం ఆలోచించినట్లయితే మరొక వ్యక్తి గురించి అక్కడ చెప్పబడతాం. తుకీకును గురించి అక్కడ చెప్పబడుతున్నటువంటి మాటలను మనము చూడగలుగుతూ ఉంటాం. ఈయన కూడా ఒక నమ్మకమైనటువంటి వాడిగా ఇక్కడ ఎంచబడుతున్నట్లుగా మనం చూడగలుగుతాం. తుకీకును ఎఫెస్సునకు పంపితిని అంటాడు. ఈ తుకీకు ఒక జీవితాన్ని గనక స్పష్టంగా మనం చూసినట్లయితే అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయము 4వ వచనంలో అక్కడ చెప్పబడుతున్నటువంటి మాట గనక మనం చూసినట్లయితే, మరియు పుర్రు కుమారుడును బెరయా పట్టణస్థుడైన సోపత్రును, దెసలోనికేలలో అరిస్తర్కును, సెకిందును, దెర్బే పట్టణస్థుడైన గాయియును, తిమోతియును, ఆసియా దేశస్థులైన తుకీకును, త్రోఫీమును అతనితో కూడా వచ్చిరి. ఈ విషయాన్ని ఇక్కడ మనం గుర్తించగలుగుతాం. ఆసియా దేశానికి చెందినటువంటి వాడైన తుకీకు అంటే పౌలు ద్వారా ఆ సువార్త ప్రకటనలో రక్షించబడి ఎంత నమ్మకస్తుడిగా ఎంచబడతా ఉన్నాడో మనం ఇక్కడ గుర్తించాలి. అన్య దేశస్థుడండి, ఆ విషయాన్ని కూడా మనం ఇక్కడ గుర్తించాలి. ఆ తుకీకు తన యొక్క నమ్మకత్వాన్ని నిలవబెట్టుకుంటా ఉన్నాడు. ఈ తుకీకును గురించి ఇంకా మనం చూసినట్లయితే ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 12వ వచనంలో మనం చూసినట్లయితే, ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 12వ వచనంలో చెప్పబడుతున్నటువంటి మాట, ఏలయనగా మనం పోరాడినది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధములకు లోకనాథులతోనూ ఆకాశమందుల దురాత్మల సమూహములతోనూ మనము పోరాడుచున్నాము. ఈ మాటను మనం ఇక్కడ గ్రహించగలుగుతూ ఉంటాము. ఇక్కడ ఈ పట్టణంలో, ఎఫెస్ పట్టణంలో అక్కడ అనేకమైనటువంటి గొప్ప ఏదైతే సమస్య ఉంటుందో అది పౌలు ఇక్కడ ప్రస్తావిస్తూ ఉన్నాడు. ఇటువంటి స్థితిలో ఉన్నటువంటి వీరికి అంటే ఆల్రెడీ తిమోతి అక్కడికి పంపబడ్డాడు, అట్లాగే ఇప్పుడు తుకీకు కూడా దాన్ని సరిచేయడము కొరకు లేదా తిమోతి యొక్క స్థానాన్ని భర్తీ చేయడానికి, ఎందుకంటే తిమోతిని పౌలు రమ్మని చెప్తా ఉన్నాడు కాబట్టి తిమోతి యొక్క స్థానాన్ని భర్తీ చేయడానికి తుకీకు పంపబడుతున్నట్లుగా మనం చూడగలం. ఇంకా కొలసీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో, ప్రియ సహోదరుడును ప్రభువునందు నమ్మకమైన పరిచారకుడును నా తోడి సేవకుడునైన తుకీకు నన్ను గూర్చిన సంగతులన్నీ మీకు తెలియజేయును. మళ్ళీ కొలసీలకు మనం చూస్తూ ఉన్నాం. అంటే మొదటి చెరలో పౌలుతో పాటు సహచరుడుగా ఈ తుకీకుంటాం. తుకీకును గురించి పౌలు రాస్తున్నటువంటి మాట, ప్రియ సహోదరుడు అంటా ఉన్నాడు, నమ్మకమైన పరిచారకుడు అంటా ఉన్నాడు, నా తోడి సేవకుడు. అంటే పౌలుతో పాటు ఈక్వల్గా ఎంచుతా ఉన్నాడంటే ఎంత నమ్మకమైన వాడో మనం అక్కడ గుర్తించాలి. ఇక్కడ ఈ విషయాలన్నీ కూడా తుకీకును గురించి స్పష్టంగా చెప్పబడుతున్నటువంటి మాటలను మనం గ్రహించగలం. ఇక్కడ ఆలోచించినట్లయితే ముగ్గురు వ్యక్తులను మనం చూస్తూ ఉన్నాం. లూకాను గురించి, జాన్ మార్క్ను గురించి, అట్లాగే తుకీకును గురించి. వారు నిలవబెట్టుకున్నటువంటి ఆ నమ్మకత్వం. మార్క్ అయితే మధ్యలో వదిలిపెట్టి వెళ్ళిపోయాడు, కానీ ఆయన రిస్టోర్ చేయబడ్డాడు.
వీరితో గనక మన జీవితాలను పోల్చుకుంటే మార్కు వలె ఒకవేళ మధ్యలో మనము విశ్వాసంలో దారి తప్పిపోయినటువంటి వారుగా ఉంటున్నారేమో ఒకసారి పరీక్షించుకోవాలి. ఈనాడు దేవుడు మిమ్మల్ని నమ్మకమైన వారుగా చూడాలనేటటువంటి ఆశతో ఉంటాము. ఆ నమ్మకత్వాన్ని నిలబెట్టుకోవడానికి నీవు సిద్ధంగా ఉంటావు. ఒకవేళ ఈనాడు యేసుక్రీస్తు ప్రభువారు లేదా దేవుడు నీకు ఒక టైటిల్ ఇవ్వాల్సి వస్తే ఈ లోకంలో, బలా నమ్మకమైన మంచి దాసుడా, ఈ యొక్క టైటిల్ మన జీవితాలకు సరిపోతుంది. ఈ లోకంలో నీకు ఎంత చదువున్నా, ఎన్ని డిగ్రీలున్నా, ఎంత పేరు ప్రఖ్యాతలున్నా, ఆయన ఇచ్చేటటువంటి ఆ చిన్న బిరుదు నీ జీవితానికి సరిపోతుంది. ఇక్కడ పౌలు మాట్లాడుతున్నటువంటి మాటలు నమ్మకమైన వాడు, ఆ మాట సరిపోతుంది. ఇట్టి విషయాలను జ్ఞాపకం ఉంచుకొని ఆ విశ్వాసంలో ముందుకు కొనసాగవలసినటువంటి వారమే ప్రార్థన చేస్తాం. అత్యంత కృపగల దేవ, అయా చక్కని వ్యక్తులను ఈనాడు నమ్మకమైనటువంటి వారిని మా ఎదుట పెడతాము. అయ్యా పరిచర్యలో వారు నిలవబెట్టుకున్నటువంటి ఆ నమ్మకత్వం, పౌలుతో సహచరులుగా ఉండటానికి అయ్యా మరి ముఖ్యముగా క్లిష్ట పరిస్థితులలో అయ్యా చెరలో ఉన్నప్పుడు పౌలను వదిలిపెట్టి వెళ్ళలేదు, కానీ వారు తండ్రి దేవా సహచరులుగా ఉండి పౌలుతో పాటు సువార్త ప్రకటనలో ప్రయాసపడినటువంటి అయ్యా మార్కైతే ఆ మిషనరీ యాత్రలో, మొదటి మిషనరీ యాత్రలో వదిలిపెట్టి వెళ్ళిపోయారు. అయినప్పటికీ తన రిస్టోరేషన్ ఎంత ఇంపార్టెంట్గా ఇక్కడ మాకు తెలియజేస్తుందంటే, నాకు ప్రయోజనకరమైన వాడు అని పౌలు తెలియజేస్తాం. అయ్యా తుకీకును గురించి నమ్మకమైన వాడంటావు, ప్రియ సహోదరుడు అంటావు, లూకాను గురించి ప్రియ వైద్యుడు అంటావు. అయ్యా వీరందరూ కూడా నీ అందు నిలవబెట్టుకున్నటువంటి ఆ నమ్మకత్వాన్ని బట్టి ప్రియులుగా ఎంచబడటం నిజముగా మాకు అది తండ్రి దేవా అయా కనువిప్పుగా కలిగిస్తున్న విషయం. ఇట్టి రీతిలో మేము కూడా విశ్వాస యాత్రలు నీ ఎదుట అట్టి నమ్మకత్వం గల వారమై ముందుకు కొనసాగటాన్ని మీ కృపలో భద్రపరుచుకున్నామని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.